ఒకరిపై ఆ ఫీలింగ్ రావడానికి మనకి ఎక్కువ టైం పట్టకపోవచ్చు, కానీ మనం పోయేంత వరకు ఆ ఫీలింగ్ మనతోనే ఉంటుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి టైంలో ఒక ఊరిలో మొదలైన ప్రేమ కథే మన ఈ కోవిడ్ లవ్ స్టోరీ. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనతా కర్ఫ్యూ అనౌన్స్ చేస్తున్న టైం అది. कोरोना जैसी वैश्विक महामारी का डटकर मुकाबला किया है। जनता कर्फ्यू यानी जनता के लिए जनता द्वारा खुद पर लगाया गया कर्फ्यू। सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को जनता कर्फ्यू का पालन करना है। బాబాయ్ ఇంట్లో సాయి ఉన్నాడా? సాయా? ఒరే సాయి, రే మీ ఫ్రెండ్ వచ్చాడ్రా. ఎరా ఎలా వచ్చో? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, అందరూ నీ గురించి వెయిట్ చేస్తున్నాడు, పదా వెళ్దాం. మావయ్య కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళొస్తానే. ఆగు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా, ఇగో డబ్బులు. ఉమ్. ఏంట్రా ఆగిపోయావు? రే అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడరా. లైట్ తీసుకోరా, మనకు అంత అందమైన అమ్మాయిలు పడరా, టైం వేస్ట్. ఏ నువ్వు అలాగ అంటావు కానీ ఆగు, నేను కనుక్కొని వస్తా. రా ఆగరా. ఏ అమ్మాయి, నీ పేరేంటి? వైషు నా పేరు. ఏ మీది ఏర్పూరే కదా? కాదు, అన్నవరం. ఎయిర్పోర్ట్లో చూసాను నేను. లాఫింగ్ గ్యాస్ ఫార్ములా తెలుసా నీకు? తెలీదు. ఏ? అది నీ మీద ఫ్రే చేస్తే నువ్వు నవ్వుతావు కదా, నీ నవ్వు చాలా బాగుంటుంది. మీరెవరండి? మీ పేరేంటండి? నా పేరు అఖిల్. హలో, ఇక్కడే ఉన్నా, వస్తున్నా. ఫోన్ ఎవరా? నా బాయ్ ఫ్రెండ్. దినం నచ్చి పుట్టుకతోనే బాయ్ ఫ్రెండ్తో పడతారా మీరు? నువ్వు పక్కకెళ్ళి ఆడుకో. మాకు తెలుసులే. ఏరా బావా, ఏమైంది? అరే అమ్మాయి మిస్ అయిపోయిందిరా, తను నాకు చాలా నచ్చిందిరా. ఎలాగైనా తన అడ్రస్ కనుక్కోరా. సర్లేరా, రేపటికల్లా తన డీటెయిల్స్ కనుక్కొని చెప్తా నీకు. ఈరోజు షాప్కి వెళ్ళావు కదా, ఎంత వచ్చింది? 500 వచ్చాయి బాబాయ్. బాబాయ్, నాకు ఒక 100 రూపాయలు కావాలి. ఎందుకు? బుక్స్ కొనుక్కోవడానికి బాబాయ్. నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను పోషించడమే నాకు ఒక దండగ. డబ్బులే గిబ్బులు వేలే. బాధగా ఉన్నా. బాబాయ్ని బుక్స్ కొనుక్కోవడానికి 100 రూపీస్ అడిగాను రా, ఇవ్వలేదు. డాడీ గురించి నీకు తెలిసిందేగా అక్క. ఇంగో ఈ 100 రూపాయలు తీసుకో, బుక్స్ కొనుక్కో. అదే సమయంలో
దేశంలో కరోనా కేసులు పెరిగిపోయి 144 సెక్షన్ అమలు జరుగుతుంది. అమ్మాయి గురించి కనుక్కున్నావా? కనుక్కున్నాను బావా. ఆ అమ్మాయి పేరు స్వప్న బావా. ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ దగ్గరే పెరిగింది. తనకి అమ్మా నాన్న లేరు. తనకి చదువు అంటే ఇష్టం, కానీ వాళ్ళ బాబాయ్ వల్ల చదువు మానేసి టైలర్ షాప్లో చేస్తుంది. అమ్మాయితో మాట్లాడాలి ఎలా? ఐడియా. హాయ్, హాయ్, ఎవరు మీరు? మీరు లేడీస్ టైలర్స్లో చేస్తారు కదా? మా అవును. అక్క మీ దగ్గరికి వస్తుంది, మీరు బట్టలు బాగా కుడతారని చెప్పింది. అవును, నా జాబే అది. మీకు విషయం చెప్పాలండి. ఏంటండి? ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే మీరు నాకు చాలా నచ్చేసారండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు అలాంటి ఇష్టం ఉండదండి. మీ అక్క తెలుసని నీతో మాట్లాడుతున్నాను, కానీ లేకపోతే నీతో అసలు మాట్లాడేదాన్నే కాదు. ప్లీజ్ అండి ఒప్పుకోండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను చాలా బాగా చూసుకుంటానండి. ప్లీజ్ అండి. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ప్లీజ్ అండి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్లీజ్ అండి వీడెవడో చూడు, నన్ను ఏడిపిస్తున్నాడు. ఏంట్రా మా అక్క నేర్పిస్తున్నా? ఇంకొకసారి మా అక్క జోలికి వచ్చావో పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అక్క రా బండిక్కు. శేఖర్, ఏం చేస్తున్నావు? ఏంటి బాబు గారు ఇలా వచ్చారు? మా అల్లుడికి అది కావాలి ఇది కావాలని 3 లక్షలు తీసుకున్నాం. ఎప్పుడెత్తావు? చాలా లేట్ అయింది ఇప్పటికే. ఇచ్చేస్తాను బాబు గారు, డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి, త్వరలో ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను. మీ అల్లుడికి ఆ రూపాయి సంపాదన లేదు. నీ సంపాదన చూస్తే అంతంత మాత్రమే. నా అప్పు ఎలా తీరుతావురా? నీ అప్పు తీరే మార్గం నేను చెప్తాను. ఇక్కడ ఒక కాంప్లెక్స్ కడదాం అనుకుంటున్నాను. నీ ఇల్లు నాకు అమ్మి ఆ 3 లక్షలు అప్పు పోనా మిగిలిన డబ్బు నీకు ఇచ్చేస్తాను. బాబు గారు, మా అల్లుడు వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాడు. మరి నా అప్పు మాట ఏంటి? 2 రోజుల్లో నా అప్పు తెచ్చండి, లేదంటే కేసు పెట్టేద్దరిని జైలుకి పంపిస్తా. ఏమైంది మామయ్య అలా ఉన్నావు? అప్పులో వచ్చారా? అప్పు తీర్చకపోతే కేసు పెడతాను అంటున్నారా? నాకేం అర్థం అవుతలేదు. ఎలాగైనా అప్పు తీర్చాలి. నాకేమైనా పర్లేదురా, నీకేమవుతుందని భయం వేస్తుందిరా. ఒరే, నీకు ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటి మావయ్య? రాజుగారు ఈ ఇల్లు అమ్మమని నన్ను అడుగుతున్నారు.
ఆ వచ్చే డబ్బుతో వ్యాపారం చేసుకోరా, నీ భవిష్యత్తు బాగుంటుంది. ఏంటి మావయ్య అలా అంటావు? మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఒకే ఒక ఆఖరి జ్ఞాపకార్థం మావయ్య. నేను బాధలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటే నా బాధ మొత్తం పోతుంది మావయ్య. అలాంటిది ఈ ఇల్లు అలా అమ్మమంటున్నావు మావయ్య. అది కదరా నేను చెప్పేదనరా. వద్దు మావయ్య, ఈ ఇల్లు అమ్మడం జరిగితే నేను చచ్చినట్టే లెక్క. పల్లెల్లో కూడా కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని అవాయిడ్ చేయమని నిపుణులు సలహా ఇస్తున్నారు. అక్క ఈరోజు పికప్ చేసుకోవడానికి నేను రావట్లేదు, ఈరోజు ఆటో ఎక్కిరా. సరే తమ్ముడు. ఎరా అలాగున్నావేంట్రా? స్వప్న గుర్తుకొస్తుందిరా. ఎరా బుద్ధి ఉందా నీకు? నిన్నే కదరా వాళ్ళ తమ్ముడి చేతి కొట్టించింది. ఎరా నువ్వు ఇంకా మారవేరా, వదిలేరా, అమ్మాయి సెట్ కాదు. అమ్మాయి లేకుండా ఉండలేనురా, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. ఈవేళ కూడా చూడడానికి వెళ్దాం రా. సరే వెళ్దాం పద. ఏంట్రా ఈ అమ్మాయి 2 రోజుల నుంచి కనిపిస్తలేదు? ఏంట్రా అమ్మాయి కనిపిస్తలేదు, ఏమైందంటావు? ఒకసారి కనుక్కోరా. సరేరా వాణి, ఇంకా ఎందుకు అనుకున్నా. ఏమైందిరా? రే ఆ అమ్మాయి కరోనా అంటరా, హాస్పిటల్లో ఉందిరా. మా అమ్మాయి కరోనా వచ్చిందండి, మీ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి. 2 లక్షలు కట్టాలండి. 2 లక్షలా? నేను ఇంత డబ్బు కట్టలేను. మీరు డబ్బు కడితే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందండి, లేకపోతే రోజు రోజుకి అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. 2 లక్షలా? నేను ఇంత డబ్బు కట్టలేను. అమ్మాయి బతికితే ఇంటికి పంపించండి, సత్తే పాతి పెట్టండి. పేషెంట్స్ అందరూ ట్యాబ్లెట్స్ ఇవ్వండి. ఎవరు? నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి. కూర్చోమ్మ కూర్చో, మీ బాబాయ్ గారితో మాట్లాడాను, కూర్చో వస్తాను. మే కమిన్ 2 minutes వెయిట్ చేయమ్మా. ఎవరు? కమింగ్ రండి. సార్ 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 బయట కూర్చున్న అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి సార్. సార్ ఓకే ఓకే, ఏమైంది? తన హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి సార్. ఏమైంది? కంప్లైంట్ ఏంటి? తనకి కోవిడ్ సార్, కోవిడ్ పాజిటివ్ అయింది సార్. 2 lakhs కట్టాలి ఫస్ట్, అడ్మిట్ చేసుకుంటారు. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. కూలో అమ్మా, కొంచెం కూలో. ఇదిగో వాటర్ తాగు. వద్దు సార్ వాటర్ సార్. ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. 2 lakhs కట్టాలి ఫస్ట్, అడ్మిట్ చేసుకుంటారు. బట్ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ బెడ్స్ ఖాళీ లేవమ్మా. మీరు రేట్ షీట్ తీసుకుని అందులో పెట్టవలసి వస్తుంది. మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, 2 లక్షలు ఖర్చు అవుద్దమ్మా. సార్ అంత అమౌంట్ నా దగ్గర లేవు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నా చేతిలో ఏమీ లేదమ్మా. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా జాయిన్ చేసుకోండి సార్ ప్లీజ్ సార్. నా చేతిలో ఏమీ లేదమ్మా. 2 lakhs కట్టాలి ఫస్ట్, అడ్మిట్ చేసుకుంటారు. మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నువ్వు ఎంత త్వరగా మనీ రెడీ చేసుకుంటే అంత మంచిదమ్మా. లేకపోతే లేట్ అయిపోతే అమ్మాయి తెస్తాను ప్రమాదం. సార్, ఎలాగైనా నేను తెస్తాను. అమ్మాయిని బతికేలా చూడండి సార్.
మావయ్య 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 ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి మావయ్య. ఎందుకురా? ఇప్పుడుకిప్పుడు 2 లక్షలు అంటే ఎలాగరా? ఇల్లు ఎవరో కొంటాను అన్నారు కదా మావయ్య, ఇల్లు వాళ్ళకి అమ్మే మావయ్య. అమ్మా నాన్న జ్ఞాపకార్థంగా ఉంచుకుంటానన్నావు కదరా. తనతో ఉన్నప్పుడల్లా అమ్మ నాన్నతో ఉన్నట్టు అనిపిస్తుంది మావయ్య. తను లేకుండా ఉండలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చేయి మావయ్య. ఉండు. హలో బాబు గారు, మొన్న ఇల్లు కొంటా అన్నారు కదా, అమ్మేద్దాం అనుకుంటున్నాం. మీ అప్పు పోను మిగిలిన డబ్బులు నాకు అర్జెంట్గా కావాలి బాబు గారు. మేము మా ఇంటికాడ ఉన్నాం, త్వరగా రండి బాబు గారు. ఇదిగో దస్తావేజులు, దీని మీద సంతకం పెట్టు. ఇదిగో 3 లక్షలు అప్పు పోను 4 లక్షలు. థ్యాంక్స్ మావయ్య. సార్ 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 మీరు అడిగిన డబ్బులు తెచ్చాను సార్. సార్ మీరు అడిగిన డబ్బులు తెచ్చాను సార్. కూర్చో. సార్ నాతో రిక్వెస్ట్ సార్, మీరు 2 లక్షలు అడిగారు కదా సార్, నేను 4 లక్షలు ఇస్తున్నాను సార్. సార్ ఈ డబ్బులు తీసుకొని నన్ను కూడా కోవిడ్ సెంటర్లో పంపండి సార్. ఇంత ఆరాటపడుతున్నావు, ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది? అమ్మాయిని ప్రేమించాను సార్, అమ్మాయి లేకుండా నేను బతకలేను సార్. ప్లీజ్ సార్ నన్ను కూడా పంపండి సార్ తనతో పాటు, ప్లీజ్ సార్. అలా రూల్స్ ఒప్పుకోవమ్మా. మళ్ళీ నీకు ఏదైనా అయితే మాకు రిస్క్, జైల్లో పెడతారు. సార్ 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 ప్లీజ్ సార్ తనతో పాటు నన్ను కూడా పంపించండి సార్, తను లేకుండా నేను బతకలేను సార్. సరే, నీ ప్రేమ కోసం నేను రిస్క్ తీసుకుంటా, కానీ నీకేమైనా అయితే నాకు బాధ్యత లేదు. పర్లేదు సార్ థ్యాంక్ యూ సార్. కంపౌండర్, బయట స్వప్న అనే అమ్మాయి ఉంటారు, వెంటనే అడ్మిట్ చేసుకోండి. రే పండు, ఏమైందిరా? అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. పండు ఏడకరా, నువ్వు ఇచ్చావు అనుకో మీ అమ్మ నిన్ను ఎక్కడో వదిలేస్తుంది, తీసుకెళ్తావు. అదే నువ్వు నవ్వుతున్నావు అనుకో మీ అమ్మ నిన్ను తొందరగా తీసుకెళ్ళిపోతుంది. ఇది నవ్వు నవ్వు నవ్వు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి. డాక్టర్ డాక్టర్ గారు వచ్చినప్పుడు కూడా నువ్వు మూడేగానే అన్నావు, ఎందుకు?
చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నేను మా బాబాయ్ దగ్గరే పెరిగాను. మా బాబాయ్ నన్ను ఎప్పుడూ అంత ప్రేమగా చూడలేదు. నేను హాస్పిటల్లో ఉన్నానే కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఈ టైంలో నువ్వు ఎలా నీరసంగా మూడీగా ఉన్నావనుకో, నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. అదే హ్యాపీగా ఏం ఆలోచించకుండా ఫ్రీగా ఉన్నావనుకో, నీకు కరోనా కూడా తొందరగా క్యూర్ అయిపోతుంది. నువ్వు తొందరగా ఇంటికి కూడా వెళ్ళొచ్చు. నువ్వేమీ ఆలోచించుకో, టైంకి తినేసి ఫుల్గా తినేసి ఫుల్గా పడుకో, కరోనా అదే తగ్గిపోతుంది. హ్యాపీగా ఉండు. ఎవరిని లవ్ చేయలేదా? నేను ఎవరిని లవ్ చేయలేదు, కానీ నా వెనకాల ఒక అబ్బాయి తిరిగేవాడు. తనంటే నీకు ఇష్టం లేదా? తనంటే నాకు ఇష్టం లేదు, కానీ మా తమ్ముడు తనని కొట్టిన తర్వాత నాకు తనని చూసి జాలేసింది. తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. సర్లే, వదిలే. సరేలే, నువ్వేమీ ఆలోచించుకో. నువ్వు హ్యాపీగా ఉండు. తొందరగా తగ్గిపోతుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోతావు. బాయ్. దేశంలో కరోనా మరణాలు పెరిగిపోతూ ఉండడంతో వాటిని దహనం చేయడానికి నానా అవస్థలు పడుతున్న టైం అది. మా స్వప్న, నీకు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయమ్మా. నెగిటివ్ అని వచ్చింది. ఏం కంగారు పడవలసిన లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. కానీ 15 రోజులు ఇంట్లోంచి బయటికి రావద్దు. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది. ఏం కంగారు పడవలసిన లేదు, ఓకేనా? మీరు వెళ్ళిపోవచ్చు. చిన్నప్పటి నుంచి అక్కకు నువ్వు అంటే చాలా ఇష్టం. అక్కకి కరోనా వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసి కనీసం అడగలేదు. నీకు జాలి దయ లేదా? కనీసం ఇప్పుడైనా మారు. డబ్బు పిచ్చిలో పడిపోయి ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి తన ఇంటికి తీసుకొస్తాను. నమస్తే అండి. రండి, కూర్చోండి. నమస్తే అండి. ఓకే. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎలాగైనా బతికించండి. మీ అమ్మాయి రికవరీ అయిపోయింది. ఈరోజే డిశ్చార్జ్ చేసాం. ఎక్కడ వెళ్ళాలో తెలియక అక్కడే ఉండి ఏడుస్తుంది. తీసుకువెళ్ళండి. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. ఇప్పటి వరకు నేను చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించమ్మా. ఇప్పటి నుంచి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. పదమ్మా, ఇంటికి వెళ్దాం. హాయ్ సార్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటి? చాలా బాగున్నాను సార్. రోజు మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ సార్. మీరే లేకపోతే ఈరోజు నేను అసలు బతికేదాన్నే కాదు సార్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా. నిన్ను సమయానికి హాస్పిటల్ అడ్మిట్ చేసి సమయానికి డబ్బు కట్టాడే ఆ కుర్రోడికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. ఎవరు సార్ అతను? నిన్ను ప్రేమించి నీ వెంటపడి ఎన్నో అవమానాలు భరించాడే అతడే సాయి. సాయా? ఎస్, సాయి. నీతో పాటు హాస్పిటల్లో ఉండి నీకు ధైర్యం చెప్పి నిన్ను హ్యాపీగా ఉంచాడే అతడే సాయి. ఎప్పటికైనా తన ప్రేమని అర్థం చేసుకో. తనని మిస్ చేసుకోకు. అంకుల్, ఆగు. ఎందుకు వచ్చా? తనకు ఒక విషయం చెప్పాలి. తన నా వెనకాల తిరుగుతుంటే తన ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను నేను చాలా బాధ పెట్టాను. అయినా కానీ నా కోసం చాలా చేశాడు. అప్పటి నుంచి సాయి అంటే ఇష్టం పెరిగింది. ఈ విషయం తనకు చెప్పాలి. ప్లీజ్ ఒకసారి పిలవండి. ఎక్కడ సాయమ్మా? వాడు చనిపోయాడు. చనిపోయాడా? అవును, నేను బతికించడం కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడు.
ఆ రోజు నీ వెనకాల తిరిగితే అవమానించావు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆడు ఎంత బాధపడ్డా నాకే తెలుసు. నువ్వు కోలుకోవాలని మొక్కం దేవుడు లేడు. నీకేమవుతుందన్న భయంతో హాస్పిటల్లో డబ్బు కట్టడం కోసం వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థంగా ఉంచుకున్న ఇల్లుని. నాకు బాధగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటే నా బాధ మొత్తం పోతుంది మావయ్య. తనకు కరోనా లేకపోయినా నీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వాడు ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే మావయ్య 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 ఆగు మావయ్య, దగ్గరికి రాకు. హాస్పిటల్కి వెళ్దాం, రారా హాస్పిటల్కి వెళ్దాం. స్వప్నాన్ని చూడాలనిపిస్తుంది మావయ్య. తనతో మాట్లాడాలని ఉంది, కానీ నాకు అదృష్టం లేదు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా తనతో బతకాలని కోరుకుంటున్నా. ఒరే అల్లు, లేవరా లేవరా, నీకేమవుదరా? ఒరే లేవరా 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 లేవరా, ఒరే అల్లు లేవరా 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 లేవరా. ఆ ఇల్లు అమ్మానంటే నేను చచ్చిపోయినట్లే. వాడికి చిన్నప్పటి నుంచి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది. వాడికి కరోనా సింటమ్స్ ఉన్నాయని తెలియలేదు. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి చనిపోయాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే వాడిని ఈ 2 చేతులతోనే పెంచారు. ఒక మనిషి వాల్యూ తెలియాలంటే తను మనకు దూరం అయితే కానీ తెలియదు, కానీ దానివల్ల ఉపయోగం శూన్యం. కాబట్టి తను మనతో ఉన్నప్పుడే తన వాల్యూ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్టెడ్ మై నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ.